జర్నలిస్టులకి పౌరులందరికీ కూడా నా సిన్సియర్ నమో బుద్ధాయ్ ఆర్ జై భీమ్. మనందరికి తెలిసిన విధంగానే 10 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఎంతో ఉత్సాహంతో బుద్ధిస్ట్ సమాజం కానివ్వండి, అంబేద్కరిస్టులు కానివ్వండి, సమతావాదులు కానివ్వండి, ఈ బౌద్ధ ఆరామాన్ని, ఈ కాపు వారాన్ని ఒక ప్రజల దృష్టిలోకి తీసుకురావడమే కాక ఒక ఆంధ్రప్రదేశ్ లో బౌద్ధ ఆంధ్రప్రదేశ్ గా ఎలా ఉండింది, తర్వాత ఎలా అది డిటోరేట్ వచ్చిందో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే ఒక మహోన్నత వ్యక్తి ఈ ప్రపంచంలో కొలంబో యూనివర్సిటీలో ఫస్ట్ 100 ఎవరు వైజ్ మెన్ విజ్డమ్ కలిగిన వాళ్ళు చూస్తే అంబేద్కర్ గారు నంబర్ 1 లో ఉన్నారు. అది ఎవరు ఒప్పుకుపోయినా ప్రపంచ మేధావి, ప్రపంచ జ్ఞానుల్లో మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించిన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో విధలు, ఎన్నో అసమానతలు సమాజంలో చూసి వీటిలన్నిటికీ మార్గం ఒకటి మనం సూచించాలి. ఒక రాజ్యాంగమే కాదు, ఒక సామాజిక బాధ్యత కింద ఒకటి మనం ఏదో ఒక మార్గం చూపిద్దామని అన్ని మతాల గురించి అధ్యయనం చేసి ఎటువంటి ఫీలింగ్ లేదు. ఒకటి భారత సమాజాన్ని ఐక్యంగా ఎలా ఉంచాలి, భారత సమాజాన్ని చైతన్యవంతులుగా ఎలా చేయాలి అనేది దృష్టిలో పెట్టుకుని అన్ని మతాలను చదివి అర్థం చేసుకుని చివరికి మన భారతదేశానికి ఒక బౌద్ధ మతమే మంచి మార్గం అని ఆయన నమ్మటం, నమ్మింది 5 లక్షల మందితో బౌద్ధంలోకి రావటం, ఎంతో మంది అంబేద్కరిస్టులకి, భారతీయ ప్రజలకి ఆయన ఒక విన్నపం చేశారు. నా మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళు, సమతలు కూరుకోవడం అందరూ కూడా ఒక విప్లవంలాగా ఈ బౌద్ధ మతాన్ని మన భారతదేశంలోకి గడప గడపకి తీసుకెళ్లాలి. కొంతవరకు ఆయన సాధించారు. ఆయన అనుచరులైన 1,00,000 కోట్ల మందికి బాధ్యత భారత సమాజాన్ని సమానంగా ఉంచటం, ప్రతి ఒక్క మనిషి కూడా ఆ మనిషిని గుర్తింపు ఎరగాలని, అందరికి సమాన హక్కులు రావాలని, స్వేచ్ఛా వాయువులు ప్రతి ఒక్కరు భారతదేశంలో పీల్చాలని, ఇటువంటి జరగాలంటే మన రాజ్యాంగం 100కి 100 మనం అమలు చేసుకుంటూ బౌద్ధ మతం వైపు కూడా ఒకసారి మనం హృదయంతో చూద్దాం. చూసి మనం అనుకుంటే, మన కన్విన్స్ అయితే దాన్ని స్ప్రెడ్ చేసి ప్రతి గుమ్మంలో కూడా, ప్రతి గడపకు కూడా ఈ బౌద్ధిజాన్ని, దాని నుంచి వచ్చే ఫలాల్ని మనం అందరికీ పంచాలని కోరుకుంటూ, రేపు ఈ కాపర్లో జరిగే సభ ఉత్సవాలకి, బౌద్ధ ఉత్సవాలకి భారతీయ బౌద్ధ వారసత్వ సాంస్కృతిక ఉత్సవం, సాంస్కృతిక విప్లవం కూడా కావాలని నా కోరిక. దీన్ని మనం చక్కగా నిర్వర్తించుకుని ఇప్పుడు మన పోలీస్ ఆఫీసర్ గారు చెప్పినట్లు చాలా మన గర్వంగా పద్ధతిగా చేసుకున్నాం కాబట్టి రేపు కార్యక్రమం కూడా చాలా శాంతంగా ఒక ఆర్గనైజ్డ్ గా చేసుకోవాలని కోరుకుంటూ, ఎస్పెషల్లీ మర్రిబాబుజీ మన కన్వీనర్ గారు ఈ ఉత్సవాలకి, కాశీ నవీన్ గారు, మరి కృష్ణ గారు, ఇక్కడున్న సర్పంచ్, ఇక్కడున్న నేత మోహన్ గారు, ఇక్కడున్న నేతలందరికీ కూడా పవన్ మూర్తి గారు, పవన్ ప్రసాద్ గారు, సో అందరికి కూడా నేను వినియోగించుకుంటూ, నేను కూడా అందరిలాగా సామాన్యులాగా దీంట్లో పార్టిసిపేట్ చేస్తాం. సాధ్యమంత వరకు దీన్ని క్రమశిక్షణగా నడిపి దీన్ని అత్యంత విజయవంతంగా పూర్తి చేసి ఒక ఉదాహరణగా మనం అందరూ నిలవాలని ఈ భారతదేశంలో కోరుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.